హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులు అవుతుంది కదా, మరి ఒక కుకింగ్ బ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. సో ఈరోజు కుకింగ్ బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? కుకింగ్ బ్లాగ్లో ఈరోజు వచ్చేసి సింపుల్గా ఈజీగా టేస్టీ అండ్ డెలీషియస్ మటన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో నేనైతే మీకు చూపించబోతున్నాను. సో ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండి. చాలామంది మటన్ బిర్యానీ కన్నా చికెన్ బిర్యానీ ఎక్కువగా అయితే చేసుకుంటూ ఉంటారు. బట్ మటన్ బిర్యానీ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనేసి అనుకుంటారు చేయడంలో. బట్ ఇది కూడా చాలా సులువైన పద్ధతిలో ఈజీగా ఒక 1 అవర్లో టేస్టీ అండ్ డెలీషియస్ రెస్టారెంట్ స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ అయితే మనం ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, రైస్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో చక్కగా ముక్కలతోటి. మరి ఎంత టేస్టీ మటన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. అంతకన్నా ముందు నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకైతే నేను ఎప్పుడు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయకండి. నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఈ కుకింగ్ బ్లాగ్స్ తోటి మరి ఇంకా నేను ఎడ్యుకేషనల్ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటానండి. నేను బేసికల్గా టీచర్ని కదా, సో నేనైతే సోషల్ స్టడీస్ టీచ్ చేస్తూ ఉంటాను. దానికి రిలేటెడ్ వీడియోస్, ఎస్పెషల్లీ 10th క్లాస్కి సంబంధించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్కి రిలేటెడ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో మీకు ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా చూడండి, రెఫర్ చేయండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ ముందుగా బ్రౌన్ ఆనియన్స్ అనేటివి రెడీ చేసుకుంటున్నాను. సో ఇలా నేను ఒక 1/2 kg వరకు ఆయిల్ వేడెక్కించుకున్న తర్వాత దీంట్లో నేను సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసి చక్కగా వీటిని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ ఆనియన్స్ అయితే నేను రెడీ చేసుకుంటా ఉన్నానండి. సో మరొక పక్క మనం మటన్ అయితే రెడీ చేసుకుందాము, మ్యారినేషన్ పార్ట్ని. సో ఇప్పుడు ఇక్కడ నేనైతే ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో దమ్ బిర్యానీ చేస్తున్నాను, మటన్ దమ్ బిర్యానీ. సో ఇక్కడైతే నేను బోన్స్ తోటి 1 kg మటన్ అయితే తీసుకుంటున్నానండి. ఈ 1 kg మటన్ని శుభ్రంగా వెనిగర్ వేసి నీట్గా వాష్ చేశాను. చూడండి ఎంత నీట్గా ఉందో మటన్. సో ఇందులో ఫస్ట్గా అయితే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 kg మటన్కి నేనైతే బిగ్ స్పూన్ తోటి 2 స్పూన్స్ కారం అయితే తీసుకుంటున్నాను. మీరు తినే స్పైసీనెస్ని బట్టి మీరు ఇంకా కావాలంటే ఎక్కువ తీసుకోండి. నేను ఇక్కడ ఇంకా 1/2 స్పూన్, చిన్న స్పూన్ తోటి 1/2 స్పూన్ పసుపు అయితే తీసుకుంటున్నాను. అలానే ఒక 1 బిగ్ స్పూన్ ధనియాల పొడి అయితే తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులో మనం ఇది గరం మసాలా అండి. నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా, చెక్క, లవంగ, ఇలైచి, సాజీరా కలిపి చేసుకున్న గరం మసాలా యాడ్ చేసుకున్నాను 1 స్పూన్. అలాగే నేను మటన్ మసాలా కూడా 1 స్పూన్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను అప్పుడే ఫ్రెష్గా రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి ముద్ద. సో ఇది వచ్చేసి దగ్గరగా నేనైతే ఒక 2 స్పూన్లు ఫుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలానే ఇక్కడ నేను వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ అన్నీ కూడా తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 టమాటోస్ని సన్నగా తరిగేసుకుని వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. సో నాకైతే దమ్ బిర్యానీలో టమాటోస్, చికెన్ కానీ మటన్ కానీ ప్రాన్స్ కానీ ఏ బిర్యానీలో అయినా టమాటోస్ యాడ్ చేసుకొని నేనైతే రైస్తో పాటు తింటాను, కమ్మగా ఉంటుంది. సో మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇదైతే కంపల్సరీ అని ఏం లేదు, వేసుకుంటే బాగుంటుంది. టమాటోస్ తినే అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇదైతే నేను పాత కర్డ్ ప్యాకెట్ ఉంటే అందులో కాస్త పెరుగు ఉంటే యాడ్ చేస్తున్నాను. అదొక్కటే కాకుండా ఇంకా అయితే మనము కర్డ్ యాడ్ చేయాలి. సో నేను కర్డ్ అయిపోతే నేను షాప్కి అయితే పంపించాను మా అమ్మాయిని తీసుకుని రావడానికి. ఇంత లోపల మనం నెక్స్ట్ ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము. సో నేను ఇక్కడైతే నెక్స్ట్ ఆనియన్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, సో వేడి చేసిన ఆయిల్ని నేను ఇక్కడ ఒక చిన్న గరిటెతోటి 4 గరిటెలు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ నేనైతే ఇంకా పెరుగు అనేది యాడ్ చేశాను. దగ్గర మనము ఇక్కడ 1/2 kgకి కొంచెం తక్కువ పెరుగు అయితే తీసుకుంటున్నానండి, 3 to 350 grams వరకు. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను, ఇది కూడా ఆప్షనల్ అండి. నెక్స్ట్ ఇక్కడ నేను పుదీనా, ఒక కట్ట ఫ్రెష్ పుదీనా అయితే తీసుకుంటున్నాను. పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి.
సో వీటిని అయితే శుభ్రంగా వాష్ చేసేసి కట్ చేసేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను నిమ్మకాయలు చూపించాను కదా, పెద్ద సైజువి 2 నిమ్మకాయల రసం అయితే తీసుకుంటున్నాను. నిమ్మకాయ రసం కూడా గింజలు లేకుండా తీసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. సో మనము ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఎక్కువసేపు మ్యారినేషన్ చేసుకోకుండా కూడా మటన్ బిర్యానీని ఈజీగా 1 అవర్లో అయితే కుక్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చేతితో కలుపుకుంటే ముక్కలకి బాగా మ్యారినేషన్ అయితే అవుతుందండి. నా చేయికి కట్ అయింది, అందుకని నేనైతే ఇక్కడ గరిటె యూజ్ చేస్తున్నాను. కారంలో పెడితే మంట పెడుతుందని చెప్పి. సో చేతితోటి కలిపితే కనుక ముక్కలకి బాగా ఉప్పు కారం అన్నీ కూడా పడతాయి అన్నమాట. సో ఇక్కడ నేను మళ్ళీ పైన ఒక 2 స్పూన్స్ వేడివేడి ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ అలా యాడ్ చేసుకున్నాం కదా, మరొక 2 స్పూన్స్ ఫైనల్గా కలిపేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనము విజిల్ పెట్టకుండా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఉడికించుకుంటే ఇది ఉడికే లోపల పక్కన మనము రైస్ కర్రీ ప్రిపరేషన్ చేసుకుందామండి. నేను ఎసరు పెట్టడం కోసం ఒక గిన్నెలో నేను వాటర్ అయితే తీసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 చెంబుల నీళ్ళు అయితే తీసుకున్నాను. అలానే కాస్త పుదీనా రెబ్బలు అయితే వేసుకున్నానండి. ఇది వచ్చేసి మా బాల్కనీలో పుదీనా. నెక్స్ట్ నేను ఇక్కడ సాల్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ లవంగాలు అలానే దాల్చిన చెక్క వేసుకున్నానండి. నెక్స్ట్ మనము దీంట్లో లైట్గా గరం మసాలా వేసుకోవాలండి, ఫ్లేవర్ అయితే బాగుంటుంది. తర్వాత నేను ఇక్కడ ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి ముద్ద అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్ది. అలానే ఇక్కడ నేను ఒక 1 స్పూన్ ఆయిల్, నెక్స్ట్ నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేది వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనము కుక్కర్లో అయితే మటన్ అయితే పెట్టుకున్నాం కదా, మటన్ ఉడికిపోతుంది. సో ఇక్కడ మనము రైస్ అనేది వాష్ చేసేసుకుందాము. నేను ఇక్కడ వచ్చేసి 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్, వాగా బాస్మతి రైస్. నెక్స్ట్ వీటిని అయితే శుభ్రంగా వాష్ చేసేసుకుందాము. నేనైతే అవి వాష్ చేసేసుకుని నానబెట్టాను. ఇక్కడ మనకి ఎసరు వచ్చేసిందండి. ఎసరు రాగానే దీంట్లో మనము నానబెట్టుకున్న బియ్యంని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో నిదానంగా రైస్ అనేది వేసిన తర్వాత గరిటె పెట్టి ఎక్కువ తిప్పొద్దండి, బాస్మతి రైస్ కదా విరిగిపోతుంది మెతుకు అనేది. సో ఎక్కువ కలపకుండా దీన్ని అయితే మనము నిదానంగా కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బిర్యానీ కోసం పెద్ద వెజిల్ తీసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మటన్ కూడా మనకి చక్కగా కుక్ అయిపోయింది. 10-15 మినిట్స్లో మనకి మటన్ అయితే ఆ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. సో ఇప్పుడు నేను కుక్ చేసుకున్న మటన్ని ఈ డేక్షాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ కుక్ చేస్తున్నామండి అనమాట. అంటే ఇప్పుడు మనము కుక్కర్లో విజిల్ పెట్టకుండా మటన్ని ఒక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే కనుక మనకి కర్రీ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. సో ముక్క అనేది ఒక 50% వరకు కుక్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే ముక్కలకి మసాలా కూడా బాగా పడుతుంది. ఇలా చేయడం వల్ల మనకి ఎమర్జెన్సీలో ఎప్పుడైనా మటన్ బిర్యానీ తినాలనుకున్నప్పుడు కూడా ఒక 1 అవర్లో కనుక మనకి చేసుకుంటే మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో రైస్ కూడా మనకి 60-70% కుక్ అయిన తర్వాత ఇలా తీసుకుని లేయర్స్ లాగా వేసుకోవాలి. రైస్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ మటన్ పైన వేసేసుకుని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దమ్ పెట్టేసుకోవడమే అండి. చాలా టేస్టీగా బయట రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ లాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనము పీసెస్ అనేటివి కాస్త చిన్నగా అయితే కొట్టించుకున్నాము. పెద్ద పెద్ద పీసెస్ లాగా కాకుండా చిన్న పీసెస్ లాగా కట్ చేయించుకున్నాం అనమాట. ఇంట్లో వండుకోవడానికి కదా, మనకి గ్యాస్ స్టవ్ పైన చక్కగా కుక్ అవుతుంది. పెద్ద ముక్కలు అంటే మనము కట్టెల పొయ్యి మీద కానీ వండుకుంటే బాగా అయితే కుక్ అవుతుంది అనమాట.
సో ఈ విధంగా రైస్ అనేది కంప్లీట్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత నేను పైన అయితే కాస్త బ్రౌన్ ఆనియన్స్ అట్లనే గరం మసాలా స్ప్రింకిల్ చేశాను. అలానే నెక్స్ట్ మనం ఇక్కడ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి యాడ్ చేసుకుంటే. నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. సో ఈ విధంగా నెయ్యి అనేది చక్కగా వేసుకుని అన్ని పక్కల వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఆవు నెయ్యి తీసుకుంటాను. నెక్స్ట్ మూత పెట్టేసుకోవాలండి. ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా పెద్ద మూత పెట్టుకోవాలి. సో మూత పెట్టేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేసుకుని ఫస్ట్ ఒక 10 మాత్రం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. సో దీనిపైన నేను వెయిట్ అనేది పెట్టుకుంటున్నాను. లేకపోతే చుట్టూ మనము మైదా పిండి ముద్ద కానీ గోధుమ పిండి ముద్ద కానీ పెట్టి ఆవిరి బయటికి వెళ్ళకుండా పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా గిన్నె పైన ఏదైనా వెయిట్ పెట్టి నీళ్లు పోసేసి వెయిట్ పెట్టేసి కూడా పెడితే ఆవిరి అనేది బయటికి వెళ్ళదనమాట. సో ఫస్ట్ 10 నిమిషాలు హైలో కుక్ చేసుకుని తర్వాత ఒక 15-20 నిమిషాలు కంప్లీట్గా సిమ్లో పెట్టేసి కింద దోశ ప్యాన్ పాతది ఉంటుంది కదా అండి, అది పెట్టేసి ఒక కుక్ చేసుకుంటే 20 మినిట్స్ మనకి పర్ఫెక్ట్ మటన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మనం ఆల్రెడీ కుక్కర్లో కుక్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. ఫైనల్గా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, మటన్ దమ్ బిర్యానీ. సో చూస్తున్నారు కదా, సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్ లానే కనపడుతుంది కదా. టేస్ట్ కూడా అంతకు మించి అండి. ఇంకా అసలు ఇవన్నీ కూడా మనకి ఇంట్లో సింపుల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేసుకున్న సింపుల్ మటన్ దమ్ బిర్యానీ అండి. సో ఎంత డెలిషియస్గా ఉంది చూస్తున్నారు కదా. అన్నం కూడా ఎక్కడ కూడా అంటుకోకుండా విడివిడిగా పువ్వులాగా అన్నం అనేది చాలా బాగా వచ్చింది. అలానే గ్రేవీ మటన్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. సో చాలా డెలిషియస్గా అయితే ఉంది. సో ఇదండి బిర్యానీ. ఫైనల్గా మా పిల్లలు అయితే ఇస్తరాకులో తిందాం మమ్మీ అని అంటే ఈసారి మేమైతే ఇస్తరాకులలో వడ్డించుకుని ఈ డెలిషియస్ మటన్ దమ్ బిర్యానీని అయితే మేము ఎంజాయ్ చేసేసాము. సో ఇదండి వీడియో. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.